ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పాత జిల్లా 10 నియోజకవర్గాల్లో 10కి 10 అత్యంత మెజారిటీతో గెలిపించి నెల్లూరు జిల్లాకే ఒక గర్వకారణమైన ఓటర్స్ మహాశయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీ యొక్క కృషి వల్ల నెల్లూరు జిల్లాకి 2 మంత్రులు గాని ఇవ్వడం జరిగింది. శాఖలు ఈరోజు తెలుస్తాయి. ఒకటి పొంగూరు నారాయణ గారు, ఇంకోటి ఆనం రామనారాయణ రెడ్డి గారు. మరి ఈరోజు సాయంత్రం లోపల బహుశా ఇద్దరికి మంచి శాఖలు, ప్రజలకు సేవ చేయగలిగే మంచి శాఖలు వస్తాయని కానీ మేము ఆశా వ్యక్తం చేస్తున్నాం. మరి నిన్న మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆఫీస్ ని రెజ్యూమ్ చేసుకున్నారు. పదవి బాధ్యతలు నిన్న తీసుకున్నారు. ఒక్కసారి ఈ రాష్ట్రం మొత్తంలో పండగ అంటే ఏంది, అది పేదవాడు కావచ్చు, మధ్య తరగతి వ్యక్తి కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు. నిన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూశాం. పాజిటివ్ వైబ్స్. ఈ రాష్ట్రానికి ఏదో స్వరాజ్యం వచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఆనందపడారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ వాళ్ళు కానీ కలిసి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి సంపూర్ణంగా దాన్ని అమలు చేస్తామని చెప్పాం. దానికి నిదర్శనంగా నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి 16,347 మంది ఉద్యోగాలు. గతంలో ఈ డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ దాని మాట ఎత్తలేదు. ఇంతమంది నిరుద్యోగాలు ఉన్నారని ఆలోచన గాని చేయలేదు. అయితే ఎన్నికల ముందు ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 8,000 ఉద్యోగాలు. ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిఎస్సి రిలీజ్ చేశారు. అప్పుడు 9,061 ఉద్యోగాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. 2019లో 7,729 ఉద్యోగాలు. మరి ఇప్పుడు మొట్టమొదటి రోజే 16,347 ఉద్యోగాలు. చాలా మంది టీచర్లు, నిరుద్యోగులు చదువుకొని ఎన్నాళ్ళు ఎదురు చూడాలి. వాళ్ళ ఏజ్ బారైపోతుంది. ఈరోజు వాళ్ళ కోరిక ఏదైతే ఉండిందో దాన్ని మొట్టమొదటి సంతకంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈరోజు ప్రజలు ఒక ఆస్తి కొనుక్కోవడం లేదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఒక ఆస్తి, దానికి ఉండే గౌరవం, మర్యాద
దానికి డబ్బుతో వెలకట్టలేము. మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు డబ్బుతో వెలకట్టలేము. ఎన్నో కష్టాలతో వచ్చి ఉంటాయి. ఆ ఆస్తులకి రక్షణ లేకుండా ఉండే చట్టాన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చట్టంతో విచిత్రం ఏంటంటే ఆ పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. చరిత్రలో ఎప్పుడు ప్రభుత్వం లోగో ఉంటుంది కానీ ఎక్కడైనా ముఖ్యమంత్రి లోగోలు ఎప్పుడు ఉండవు, ముఖ్యమంత్రి ఫోటోలు ఎప్పుడు ఉండవు. ఇది చాదస్తం ఎక్కువైపోయి చేసే పనులు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తమ భూముల నుంచి కొంతమంది ప్రజలకు ఇచ్చినప్పుడు జగనన్న భూములు అని ఇచ్చినట్టు ఉంది. అది తమ ఆస్తులు, తమ కష్టాజీతం. దానికి ఏమైనా డిస్ప్యూట్ ఏమైనా వస్తే వాళ్ళ సొంత మనుషులు ఇక్కడ దానికి వేసుకున్నారు అధికారులుగా. అపాయింటెడ్ పీపుల్, నామినేటెడ్ పీపుల్. ఇది అన్ని కబ్జాలు చేయడానికి. ఒక సామాన్యుడు తన ల్యాండ్ సమస్య వస్తే హైకోర్టులో మాత్రమే తేల్చుకోవాలి. ఆ హైకోర్టులో మీకు తెలుసు ఎన్నో కేసులు పైలప్ అయిపోయి ఉంటాయి. సివిల్ కేసులు 10, 20, 30 సంవత్సరాలు కానీ తేలవు. కబ్జా చేసుకోవడానికి వీలుగా తయారు చేసిన చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం రాగానే ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసేస్తామని. నిన్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ 2వ సంతకం చేశారు. ప్రజలందరి తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పెన్షన్లు గతంలో 2014-19లో గాని 200 రూపాయలు ఉండే పెన్షన్ ని 5 రెట్లు పెంచి 1000 చేశాం. 1000 తర్వాత మళ్ళా 2000 చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తానని చెప్పి దఫాల వారిగా 250 రూపాయల సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ అక్కడ గాని బటన్ వస్తానని చెప్పి వాళ్ళకి గాని చెప్పిన మాటను చేయలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు ఇస్తానని చెప్పారు. 3వ సంతకం పెన్షన్స్ పైన చేయడం జరిగింది. 3000 నుంచి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్ని, వితంతుల పెన్షన్స్ అన్ని 3000 నుంచి 4000 రూపాయలు చేస్తూ నిన్న సంతకం చేయడం జరిగింది. మరి ఈ యొక్క పెన్షన్ గాని ఏప్రిల్ అంటే 3 నెలల ముందు, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు గాని ఈ 4000 రూపాయలు అమలవుతుంది. రిట్రాస్పెక్టివ్ గా వచ్చే ఏడాది కాదు. జగనన్న చెప్పినట్టు గతంలో మా పాలన రాకుండా ముందు 3 నెలల ముందు నుంచే ఏ రోజైతే మా మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఆ రోజు నుంచి ఏప్రిల్, మే, జూన్ కి ఆ 3000 కలిపి